ఊహించని విషాదం, చిన్న నిర్లక్ష్యం ఎన్నో కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిల్చింది. కన్నవారి కడుపు కోతకు కారణమైంది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం, ఓవర్ స్పీడ్తో ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఘటనలో ఇప్పటివరకు 19 మంది చనిపోయారు. బస్సులోని పదుల సంఖ్యలోని ప్రయాణికులు గాయపడ్డారు. ఇవాళ తెల్లవారుజామున జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదం అందరినీ ఉలిక్కి పడేలా చేసింది. తెల్లవారుజామున తాండూరు నుంచి బయలుదేరిన బస్సు ఉదయం 5 గంటల టైంలో మీర్జాగూడ రాగానే కంకర్ లోడ్తో వస్తున్న ఓ టిప్పర్ ఢీకొట్టింది. ఆఫీసులు, కాలేజీల కోసం సిటీకి పయనమైన వారికి అదే చివరి ప్రయాణంగా మారింది. బస్సు పైకి టిప్పర్ లారీ మృత్యు రూపంలో దూసుకొచ్చి 19 మంది ప్రాణాలను బలి తీసుకుంది. రంగారెడ్డి జిల్లా మీర్జాగూడ దగ్గర ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీకొన్న ఘటనలో అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. వారిపై కుటుంబ సభ్యులు పెట్టుకున్న ఆశలన్నీ అడియాసలు అయ్యాయి. రంగారెడ్డి జిల్లా తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సును కంకర్ లోడ్తో వెళ్తున్న టిప్పర్ ఢీకొట్టింది. చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో తెల్లవారుజామున ఘటన జరిగింది. బస్సుపై కంకర్ లోడు పడడంతో చాలా మంది ప్రయాణికులు కంకరలో కూరుకుపోయారు. ఘటనలో పోలీసుల వివరాల ప్రకారం ఇప్పటివరకు 19 మంది చనిపోయారు. పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో బస్సు డ్రైవర్ దస్తగిరి, టిప్పర్ డ్రైవర్ కూడా చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 70 మంది వరకు ఉన్నారు. చనిపోయిన వారిలో 12 మంది మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు. క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా మారుమోగింది. పోలీసులు ఘటనా స్థలంలో 3 జేసీబీల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. కంకరలో కూరుకుపోయిన వారిని అతి కష్టం మీద బయటకు తీశారు. క్షతగాత్రులను చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో 3 కండిషన్ సీరియస్గా ఉండడంతో హైదరాబాద్కు తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. TS34 TA 6354 నెంబర్ ఆర్టీసీ బస్సు తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. తాండూరులో ఉదయం 4 గంటల 40 నిమిషాలకు బయలుదేరింది బస్. అక్కడ 30 మందికి పైగా ఉద్యోగులు, కాలేజ్కు వెళ్లే స్టూడెంట్స్ ఎక్కారు. తర్వాత స్టాప్లలో ఎక్కిన వారితో ఆ సంఖ్య 70కి చేరింది. స్టూడెంట్స్ హైదరాబాద్లోని పలు కాలేజీల్లో చదువుతున్నారు. నిన్న హాలిడే కావడంతో ఇళ్లకు వెళ్లి తిరిగి సిటీకి వస్తుండగా ఘటన జరిగింది. రోడ్డు ప్రమాదంతో ఉదయం హైదరాబాద్ బీజాపూర్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. చేవెళ్ల, వికారాబాద్ మార్గంలో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి.